ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వార్తలను సంక్షిప్తంగా చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు. పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అవినీతి లేని సమాజం పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని, ఆయన్ను సీఎం చేయడానికి జన సైనికులందరూ కృషి చేయాలని అప్పలనాయుడు పిలుపునిచ్చారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు ముందుగా జనసేన 4 పార్లమెంటు స్థానాలు 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో విజయనగరం జిల్లా నెల్లిమల నియోజకవర్గం అభ్యర్థిత్వం లోకం నాగమాధవికి దక్కింది. జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా ఇస్తామని లోకం నాగమాధవి అన్నారు. నందిగమ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్యకు ప్రచారంలో ఎదురుదెబ్బ తగిలింది. నందిగమ 16వ వార్డు గత 5 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని, అలాంటిది ఎన్నికల ప్రచారానికి ఎలా వస్తారంటూ స్థానికులు ప్రశ్నించారు. దీంతో స్థానికులు నేతలకు మధ్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. ప్రజల ఆందోళనతో ప్రచారానికి వచ్చిన సౌమ్య అక్కడి నుంచి వెనుదిరిగారు. వైసీపీలోకి వలసలు పెరగడంతో పలు నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు పెరుగుతున్నాయి. పాలకులు మాజీ ఎమ్మెల్యే బాబ్జీ ఇటీవల వైసీపీలో జాయిన్ అవ్వడం, అధిష్టానం ఆదేశిస్తే పాలకుల నుంచి పోటీ చేస్తానడంతో వైసీపీ పాలకులు సమన్వయకర్త గుండం నాగబాబు వర్గాల్లో వ్యతిరేకత నెలకొంది. నాగబాబుని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని, లేకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు వైసీపీ కార్యకర్తలు. తాడికొండ ఎమ్మెల్యే సీటును బాపట్ల ఎంపీ మాల్యాద్రికి కేటాయించాలని వ్యతిరేకిస్తూ టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నివాసం ముందు ఆందోళనకు దిగారు. నిజాయితీగా పనిచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు టికెట్ ఇవ్వకపోవడం వెనుక కొంతమంది పెద్దల కుట్ర ఉందంటూ బైఠాయించారు. మాల్యాద్రిని కొనసాగిస్తే ఎన్నికల్లో ఓడిస్తామని తెలుగు తమ్ముళ్లు హెచ్చరించారు. కరీంనగర్ లో జరిగిన 12 కోట్ల భారీ స్కామ్ లో నిజాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో చెస్ట్ మేనేజర్ గా పనిచేస్తున్న సురేష్ కుమార్ కమిషన్ కోసం కక్కుర్తిపడి కొందరికి పత్రాలు లేకుండానే కోట్లలో చేరవేశాడు. డబ్బులు తీసుకున్న వారి దగ్గర నుంచి వసూలు చేద్దామంటే వారు విదేశాలకు చెక్కేశారు. దీనిపై విచారించేందుకు సంబంధిత అధికారులు రేపు రానున్నారు. ఎస్బీఐ ఏటీఎంలో చిరిగిపోయిన నోట్లు రావడంతో ఓ వ్యక్తి కంగుతిన్నాడు. కృష్ణా జిల్లా మైలవరంలో మద్దాలి గణేష్ అనే వ్యక్తి ఏటీఎం నుంచి 30,000 నగదు డ్రా చేయగా అందులో 5 2,000 నోట్లు చిరిగిపోయి రావడంతో నిర్ఘాంతపోయాడు. పేరు పొందిన బ్యాంకులు సైతం ఇలా వినియోగదారుల్ని మోసం చేస్తున్నాయని, దీనిపై సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు. వనపర్తి జిల్లా మాదనపూర్లోని గోవిందాహళ్లిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో, అందులోనూ సంపక్కనే విగత జీవిగా పడి ఉండడంతో పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని జిన్నారం గ్రామానికి చెందిన రజాక్ గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో విచక్షణ జ్ఞానం మరిచిపోయారు ఓ ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడు. చదువు చెప్పే టీచర్లై ఉండి బుద్ధి లేకుండా ప్రవర్తించారు. స్థానిక మౌంట్ కార్మెల్ హైస్కూల్లో తాగి రావడమే కాకుండా ఆ మైకంలో 3 విద్యార్థుల్ని చితకబాదారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామి శ్రీరామ అలంకార హనుమంత సేవపై భక్తులకు దర్శనమిచ్చారు. గజవాహన సేవ బలాలయంలో జరిగే తిరుకల్యాణ మహోత్సవాల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు, సుప్రీంకోర్టు జడ్జి రాజసదనం పాల్గొననున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.